నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణరావు. దేశంలో దొంగలు పడ్డట్లు సింగరేణిలో పడ్డారు. పునంనేని సాంబశివరావు. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ హైదరాబాద్ లో ఉంటే ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఎస్ వీరయ్య, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ ఫరార్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భద్రతా లోపం. సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను నివారించుకోవాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఓదెల మండల కేంద్రంలో 75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు విజయరమణరావు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు విజయరమణరావు మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇటీవలే గవర్నర్ ముఖ్యమంత్రితో అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించారు. కొద్ది నెలల క్రితం శ్రీరాంపూర్లో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించామని, నేడు ఓదెల తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఓదెలలో కోర్టు మంజూరైందని, త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పారు. నాలుగో అనుకుంటా. ఇప్పటికీ 3 కార్యాలయాలు మార్చుకున్నాం. ఇది 4వ కార్యాలయం. మరి వాళ్ళ కలెక్టర్ గారు ప్రత్యేకంగా మరి ఎంఆర్ఓ కార్యాలయాలు డిజైన్ చేసి ఆనాడు 2 మాసాల కింద శ్రీరాంపూర్ మండల్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకొని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకొని ఇవాళ మళ్ళీ ఓదెల మండల్ హెడ్ క్వార్టర్లో 75 లక్షలతోని మరి ఎంఆర్ఓ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసుకోవడం ఇది మన అందరికి కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఈ 2.5 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ కోర్టు వచ్చింది, తహసీల్దార్ కార్యాలయం ఉన్న పక్కా భవనం వచ్చింది. రాబోయే రోజుల్లో పక్కా కోర్టు భవనం వస్తుంది. అదేవిధంగా మరి దాంతోపాటు రోడ్ల విషయంలో కూడా ఇవాళ ఓదెల నుండి పెగడపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం 90% పూర్తి చేసుకున్నాం. ఇంకో 10% చేసుకోవాలా. పుచ్చపల్లి నుండి శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే అట్లా 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాలు చేసుకున్నాం. మళ్ళీ 2.5 సంవత్సరాల్లో కూడా మీరు పోయినసారి మనం బ్రహ్మాండంగా నేను శాసనసభ్యులు గెలిచిన దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఓదెల శ్రీరాంపూర్ మండలాలు తేలేని ప్రాంతాలు కెనాల్ వాటర్ అందాయి. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులలో ఇవాళ బ్రహ్మాండంగా మన నీళ్లు తీసుకొచ్చుకొని లాస్ట్ టైం మీరు అందరూ కూడా మీరు ఓదెల కానీ శ్రీరాంపూర్ కానీ తేలేని ప్రాంతాలలో రైతు సోదరులు కానీ మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరందరూ కూడా ఏమన్నారంటే అన్నా నీళ్లు బాగా తనై మన వరి పొలాలు పూర్తమో ఇబ్బంది అయ్యేటట్టుంది, మీరు బంద్ చేయమని చెప్పండి. మా శ్రీధరే నాకు 4 సార్లు ఫోన్ చేసింది, అన్న నీళ్లు బంద్ చేయించు చెప్పి. నేను అప్పుడే ముందుగా ఓదెల ప్రజలకి యాక్చువల్గా ఈ తహసీల్దార్ ఈ రోజు నుంచి వినియోగంలోకి వచ్చాయి. ఇంకా మేము రెవెన్యూ సర్వీసెస్ బెటర్గా అందించబోతున్నాము. అది వీఆర్ వెరీ ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో ఓదెల ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు కూడా. సో ఈ సందర్భంలో ఒక 2-3 విషయాలు ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ సంబంధించిన విషయాలు కూడా కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాం.
మీ అందరికీ తెలుసు, ఐ థింక్ 1.5 year బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ధరణి యాక్ట్ మార్చేసి భూభారతి చట్టం తీసుకుని వచ్చారు. దాని తర్వాత ఈ భూభారతిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. పాత ధరణికి కొత్త మాడ్యూల్స్ వచ్చాయి. ఇంతకుముందు ప్రతిదీ కలెక్టర్ దగ్గరికి వచ్చేది, ఇప్పుడు చాలా వరకు ఆర్డీఓ లెవెల్లో అవుతున్నాయి, లేకపోతే కొన్ని తహసీల్దార్ లెవెల్లోనే చేయగలుగుతున్నారు. తర్వాత కొన్ని తప్పులు ఏమంటే సుమోటోగా అంటే తహసీల్దార్ ఎంక్వైరీ చేసి మార్చగలుగుతున్నారు. ఇంతకుముందు మనకి ధరణిలో ఆ ప్రొవిజన్ అనేది లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తప్పు బై మిస్టేక్ ఏదైనా జరిగితే దాన్ని మార్చే అవకాశం లేకుండా ఉండేదన్నమాట. సో ఇప్పుడు మనం తహసీల్దార్ సుమోటోగా ఎంక్వైరీ చేయొచ్చు, ఆర్డీఓకి అప్పీల్కి వెళ్ళొచ్చు, కలెక్టర్ దగ్గరికి అప్పీల్కి రావచ్చు. కాబట్టి ఈ సిస్టమ్స్ అన్ని లాస్ట్ 1.5 year మనం భూభారతి యాక్ట్లో తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా మనం ఆల్మోస్ట్ ఒక 12,000 అప్లికేషన్స్ మనం క్లియర్ చేయడం జరిగింది అనమాట. 12,000 మంది రైతులకి కొత్తగా పాస్బుక్ కానీ అట్లా ఇవ్వడం జరిగిందనమాట. అందులో భాగంగా గవర్నమెంట్ ఏం రియలైజ్ అయిందంటే జస్ట్ భూభారతితోనే శాశ్వత పరిష్కారం, ఈ భూభారతితోనే శాశ్వత పరిష్కారం అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ఊళ్ళల్లో ఒక పాస్బుక్ ఉండొచ్చు, బట్ పొజిషన్ సర్వే నెంబర్ 10లో ఉన్నారంటే ఆయన ఇంకొక దగ్గర పొజిషన్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఎక్కువ భూమి ఉండొచ్చు, కొంచెం తక్కువ భూమి ఉండొచ్చు, కొంతమంది లేని వాళ్ళకి కూడా పాస్బుక్ రావచ్చు. ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి అని గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం కావాలి అంటే రీసర్వే ఒక్కటే మార్గం అన్నట్టు గవర్నమెంట్ గుర్తించి మనకి ఆల్మోస్ట్ 1937-38 ఆ టైంలో నిజాం టైంలో మనకి యాక్చువల్గా తెలంగాణలో సర్వే జరిగింది అనమాట. ఇప్పుడు మనం చూసే మ్యాపులు కానీ, లేకపోతే విలేజ్ టిప్పర్లు కానీ, లేకపోతే మా దగ్గర ఉన్న సేత్వార్లు, లేకపోతే వసూలు బాకీ మొత్తం 1937-38 ఆ టైంలో తయారు చేసింది అనమాట. సో ఏది ఉన్నా కానీ మేము దాన్నే రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఆ టైంలో ఏంటంటే ఒక పెద్ద సర్వే నెంబర్ మొత్తం ఒక రైతు దగ్గరే ఉండేదన్నమాట. ఇప్పుడు మనం చూసాం విరాసత్ అయింది, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య డివిజన్ అయింది, తర్వాత అమ్ముకున్నారు, అట్లా చాలా డివిజన్స్ అయినాయి. తర్వాత ఫీల్డ్లో చూస్తే కొంత మన దగ్గర ఎగ్జాక్ట్ మ్యాప్స్ అనేవి లేకుండా అయిపోతున్నాయి అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుందంటే ఈ అన్ని విలేజ్కి రీసర్వే చేద్దామనే ఉద్దేశంతో రీసర్వే అనేది లాస్ట్ ఒక 6 months బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఒకేసారి అన్ని చేస్తే కష్టం, ఆల్మోస్ట్ 70-80 సంవత్సరాల తర్వాత చేస్తున్నాము, దాన్ని ఎట్లుంటుందో కూడా చాలా మంది తెలియదు అనే ఉద్దేశంతో స్టార్టింగ్ ఒక 20-30 విలేజ్లో అక్రాస్ స్టేట్, సూర్యాపేట కానీ, మహబూబాద్ కానీ, లేకపోతే జగిత్యాలలో కొన్ని విలేజ్ కానీ అట్లా సర్వే చేయించడం జరిగిందనమాట. అట్లా చేశాక చాలా వరకు మనకి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. తర్వాత జనాలు ఏమనుకుంటామంటే మళ్ళీ రీసర్వే చేస్తే చాలా సమస్యలన్నీ బయటకు వస్తాయి అనుకుంటాం. బట్ మనం చూసిన మన అబ్జర్వేషన్ లాస్ట్ 4-5 months అబ్జర్వేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబాద్లో ఏదో విలేజ్ అనుకుంటా, ఆల్మోస్ట్ వాళ్ళు 10,000 ఎకరాలు రీసర్వే చేస్తే ఓన్లీ 115-120 కంప్లైంట్స్ మాత్రమే వచ్చాయన్నమాట. అందుట్లో కూడా మాక్సిమం భూమి లేని వాళ్ళకి పాస్బుక్ ఉండి రీసర్వేలో అది బయటకు తేలిన అట్లాంటి వాళ్ళు ఎక్కువ కంప్లైంట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళకి భూమి లేకపోయినా పాస్బుక్ వస్తుంది, రైతు బంధు కానీ రైతు భరోసా కానీ తీసుకొని ఇప్పుడు రీసర్వే చేశాక వాళ్ళకి భూమి లేదని తెలిసి తర్వాత వాళ్ళని కట్ చేస్తే అట్లాంటి వాళ్ళకి ఎక్కువ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇన్ జనరల్ అయితే రీసర్వే ద్వారా 95% అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతున్న ఉద్దేశంతో మనం కూడా పెద్దపల్లిలో రీసర్వే స్టార్ట్ చేసామన్నమాట. మనకి phase 1 అంటే ఈ సంవత్సరం ఒక 70 విలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అందులో ఇప్పటిదాకా మనం ఒక 23 విలేజ్లో భూమి రీసర్వే చేస్తున్నాం. అంటే మన దగ్గర ఓదేలలో, కొమెరలో చేస్తున్నాము, గూడెంలో చేస్తున్నాం అనమాట. సో ఇది ఇప్పుడే ఐ థింక్ లాస్ట్ 15 రోజుల నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసే ముందు కూడా మేము ఒక గ్రామ సభ పెట్టి ప్రజలందరికీ కూడా కొంత దేశంలో దొంగలు పడ్డట్లు సింగరేణిలో ఆదాని అంబానీల రూపంలో సింగరేణిలో పడ్డారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం గోదావరి కని జీఎం ఆఫీస్ గ్రౌండ్ లో జరిగిన సింగరేణి కార్మికుల కవాతులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సింగరేణి 80 ఏండ్ల చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని దీనిలో కొనసాగడానికి కార్మిక వర్గం గర్వపడాలని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎండిఆర్ చట్టం వల్ల సింగరేణికి కొత్త గనులు రాకుండా పోయిందని, దీనికి అనుకూలంగా పార్లమెంట్లో ఆనాడు టీఆర్ఎస్ ఎంపీ కవిత తదితరులు ఓటు వేశారని ఆరోపించారు. అటువంటి సంఘానికి నేడు కార్మికుల గురించి, ఏఐటీయూసీ గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. గోదావరి కనిలో జరుగుతున్న కార్మికుల కవాతు ద్వారా కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వల్ల సింగరేణికి కొత్త గనులు రావటం లేదని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చామని, దీనిపై ఈ నెల 28న చర్చలు జరగనున్నాయని, ఒకవేళ చర్చలు విఫలమైన పక్షంలో ఆర్ఎల్సీ నుండి ఫెయిల్యూర్ రిపోర్టు కొని ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా సమ్మెకి వెళ్తామని తెలిపారు. చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని పిలుపునిచ్చారు. మర్చిపోతే క్షమించాలి. కార్పొరేట్ సూర్య గారిని కూడా కాంట్రాక్ట్ సంఘం నుండి మహిళా సభ్యురాలు మన విజయలక్ష్మి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లాంటి వీధుల్లో తిరుగుతా ఉన్నారు.
మనకి మొదటి నుంచి కూడా మన కార్యకర్తలు అందరూ కూడా అవసరం ఉన్నది ఏర్పాటు చేసుకుంటారు. అసలు మనకి ఎప్పటి నుంచో కూడా ప్రీస్ ఉంటారు మంచిగా ఎక్కడ సరే అందరు యువకులకు ఒక 2-3 రోజులు కరస్వామి ఉన్నారని భయపడాలి. అందుకు మనం తయారు చేసుకోవాలి యువకుల్ని. ఈసారి ఇట్లా కాకుండా అందరు 2-3 రోజులు ట్రైనింగ్ ఇప్పించి ఈ గ్రౌండ్ లో అప్పుడు మీకు మనస్ఫూర్తిగా మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ మరి ఎప్పటి నుంచో బహుశా ఫస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ జమకు జమా జమకు జమా జమకు జమా ఎర్ర జెండా గలి కార్మిక శ్రమ జెండా కొత్తగూడ మెల్లి వద్దమా జమకు జమా ఎర్ర జెండా కొత్తగూడ మెల్లి వద్దమా జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా మొత్తం గ్యాప్ రావాలి ఇట్లా మొత్తం గ్యాప్ ఉండాలి మస్తు చేసినామన్నా డాన్స్ 9 మందినేమో అండర్ గ్రౌండ్ అనిపిట్టు ఇక కొంతమందినేమో సేమ్ జాబ్ కు ఫిట్ ఇచ్చారు. అట్లా కాదు, ఇది కారుణ్య నియామకం లాగా జరగాలి. ఇది మెడికల్ బోర్డు అనేది కారుణ్య నియామకం సింగరేణిలో ఎక్కువ మంది ఉద్యోగాలు ఇవ్వడానికి కనీసం 170-80 మందిని అన్ఫిట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాని మీదనే మొన్న మీరు అందరూ కూడా అన్ని చోట్ల మనం సింగరేణి యాజమాన్యానికి మెమోరాండం ఇచ్చినాం. యాజమాన్యం కనుక విధానాన్ని మార్చుకోకపోతే తప్పనిసరిగా మనం సమ్మె చేయడానికి కూడా దాని మీద సిద్ధం ఉండాలి. కాబట్టి అట్టనే మన సొంత ఇంటి పథకం కానీ, మన పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానీ, మైనింగ్ స్టాఫ్ వాళ్ళ సమస్యలు కానీ, ఇంకా ఇతర సమస్యలు మనం పెట్టిన 31 డిమాండ్ల మీద రేపు 28వ తారీఖు తర్వాత మరి మనం ఇచ్చే పిలుపుకి కార్మికులందరూ సిద్ధంగా ఉండాలి. దీనికి మీరు అన్ని మైండ్స్ మీ కూడా ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సాంబశివరావు గారు మాట్లాడిన తర్వాత ఈ జరిగే కవాత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇచ్చారు. నేను అంటున్నా, ఇవాళ ఐఎన్టీసీ వాళ్ళు ఎక్కడ, ఎవరు వాళ్ళు? ఐఎన్టీసీ ఏ సంఘం వాళ్ళు? మొన్నటి వరకు ఏ సంఘం వాళ్ళు? అటువంటి ఆపోతు పెడతారు. రేపు ఇంకేదన్నా గవర్నమెంట్ వస్తే, రేపు కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినా మన బోర్డు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు మనకి నీతులు చెప్తారు. వాళ్ళు ప్రభుత్వం మాదే అంటారు. ఏదైనా పని అవ్వకపోతే ఏఐటీసీ చేయలేదు, మాకు అక్కడ సమాన హక్కు కావాలంటారు. అక్కడ పైన ఏఐటీసీని కార్మికులు గెలిపించారు. మీరు కొన్ని గెలవచ్చు కొన్ని బ్రాంచుల్లో, కానీ అక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో మాకు కూడా ఏఐటీసీ పక్కన కుర్చీ కావాలని అడుగుతారు. వాళ్ళు వాటిల్లో మీరు వాట అడుగుతారే, పనిగా వాళ్ళ గవర్నమెంట్ మీదే కదా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కదా. పని కాకపోతే ఏఐటీసీ మీద నెపం పెడతారా? రెచ్చగొట్టి మా ఏఐటీసీ ఆఫీస్ ముందుకు పంపిస్తారా? సిగ్గుండొద్దా మీకు? సిగ్గుండొద్దా? మీరు ప్రభుత్వం మీదే, అన్ని మీరు సాధించాలి. ఎందుకంటే మీలో అసలైనటువంటి ఆ పౌరుషం కలిగినటువంటి ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే అవకాశవాదులతో నిండిన సంఘం మీ సంఘం. అందులో వాళ్ళు ఇందులోకి వచ్చారు. వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో మధ్యలో పారిపోయారు, మధ్యలో జైలుకి వెళ్ళారు. వాళ్ళు మన పేరు మీదే, వాళ్ళు కూడా మన పేరే. సందాలు పంచుకునే దగ్గర జైలుకి వెళ్ళిన వాళ్ళు మన పేరే. ఇంకొకళ్ళు ఎవరో బయలుదేరారు, వాళ్ళ పేరు అనవసరం, వాళ్ళు మన పేరు. నిన్నెవరో ఒక ఆయన నా పేరుతో ఇచ్చాడు. నేనంటే గెస్ట్ హౌస్ రానియకుండా చేశానంట. ఇదేమన్నా ఆ కవిత ఎప్పుడు వచ్చింది, ఆమె ఎప్పుడు వచ్చిందో ఇక్కడికి? నేను గెస్ట్ హౌస్ రానియకుండా చేయటం ఏంటి? ఈ కల్చరు కమ్యూనిస్టులుగా మనకుంటుందా? గెస్ట్ హౌస్ నేనే ఎడనయ్యా, ఎప్పుడన్నా తప్పనిసరి అయితే తప్పితే కమ్యూనిస్టులుగా ఈ కుట్రలు కుతంత్రాలు మాకు తెలవదు. స్ట్రైట్ ఫైట్ మాత్రమే మాకు తెలుసు. తల వంచే సమస్య లేదు, తల ఎత్తి పోరాటం చేయటమే మాకు తెలుసు.
అందుకే సింగరేణిని ఎంతకాలం మనం రక్షించుకున్నాం. ఏఐటీసీ వల్లనే సింగరేణి ఇంతకాలం బ్రతికింది. ఇవాళ ఆ సింగరేణిని మళ్ళీ అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు అమ్మేయడానికి, కార్పొరేట్లకు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో మళ్ళా మనం సింగరేణిని బతికించాలి. సింగరేణిని బతికించడం కోసం అన్ని రకాల సిద్ధంగా ఉండాలి. ఇవాళ మీరు కర్ర పట్టారంటే కర్రతో యుద్ధం చేయడానికి కాదు, అవసరం అనుకుంటే మా యువ సైన్యం ఉందని దానికి ఒక తార్కాణంగా మన కర్రతో ఎర్ర జెండా, ఈ ఎర్ర జెండా ఆధ్వర్యంలో మేము సింగరేణిని కాపాడుకుంటామని శపథం చేయడానికి మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఆ విధంగా సింగరేణిని మనం కాపాడు. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరి కనిలోని ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. సందర్శనలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య పాల్గొన్నారు. హాస్పిటల్ వివిధ వార్డులు సందర్శించి అనంతరం ఆర్ఎం ఇన్ఛార్జి కృపాభాయ్ మేడం కలిసి హాస్పిటల్లోని సమస్యలు, మౌలిక సదుపాయాలు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికుల సమస్యలు చర్చించారు. అనంతరం ఎస్ వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం హైదరాబాద్ ఉంటే ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. సుమారు 3 జిల్లాల నుండి రోజుకు సుమారు 1500 మంది పైచిలకు పేషెంట్లు ఇక్కడ హాస్పిటల్ వస్తున్నారు. వీరికి సరైన వస్తువులు లేవు, అంతేకాదు కనీసం బాత్రూంలు లేవన్నారు. వీరికి బాత్రూంల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అసలే సింగరేణి ప్రాంతం దుమ్ముధూళితో ఉంటుంది, కిడ్నీలపై ప్రభావం పడనుంది. ఈ సమస్య పరిష్కరించడానికి కిడ్నీ డాక్టర్ లేకపోవడం చాలా విచారకరమన్నారు. ఎంఆర్ఐ కూడా లేదన్నారు. వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. 250 మంది డాక్టర్లు ఉండాల్సిన ఈ హాస్పిటల్లో 100 మంది డాక్టర్లు అవసరం ఉందని అన్నారు. ఇంతమంది డాక్టర్ల కొరత ఉంటే రోగులకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. వెంటనే వీటన్నింటినీ భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని తప్పులకు మీరే బాధ్యత తీసుకోవద్దు. అందుకే ఓపెన్ చేస్తలేరు. మార్నింగ్ అండి ఓకే నుంచి వేరే 4 తర్వాత ఇది ఇట్లా ఇది అది అన్ని లీకేజ్ మొత్తం. ఒక ప్రభుత్వ వైద్యశాల ఉండవలసిన తీరు కాదు ఇది. హాస్పిటల్ లోపల బాత్రూమ్స్ దారుణంగా ఉన్నాయి. పేషెంట్స్తో మాట్లాడినాం. డాక్టర్లు, సిస్టర్సు, స్టాఫ్ బాగా చూసుకుంటున్నారని చెప్పిండ్రు, ఉన్నది ఉన్నట్టు చెప్పిండ్రు. కానీ అదే పేషెంట్లు చెప్పింది మేము స్వయంగా చూసింది బాత్రూమ్స్, లాట్రిన్స్ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ బిల్డింగులు లీకేజ్ అవుతూ కనీస మాత్రమైన హైజీన్ లేకుండా ఉన్నది. హాస్పిటల్ చుట్టూ ఇంత చెత్తా చెదారం పేరుకుపోయి ఉంటే, 3 అంతస్తులు కూడా లీకేజ్ అవుతూ ఉంటే లోపల పేషెంట్లకు ఏమి భద్రత ఉంటుంది అనేది ఈరోజు సమస్య. లిఫ్ట్ పనిచేయట్లేదు. ఎమర్జెన్సీ పేషెంట్ ఎట్లా పోవాలి? ఫ్రిడ్జ్ పెట్టిండ్రు, అక్కడ ఫ్రిడ్జ్ పనిచేయట్లేదు. వాటర్ కనెక్షన్ కూడా లేదు దానికి. రోగులతో పాటు ఉండాల్సినటువంటి అటెండెన్స్ కోసం ప్లేస్ మంచి బోర్డు పెట్టిండ్రు, దాన్ని ఒక డస్ట్బిన్ తయారు చేసిండ్రు. చెత్త చెదారం నిండి ఉన్నది. మురికి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు అక్కడ కనపడతా ఉంది. మరి ఈ పేషెంట్లతో పాటు ఉండడానికి వచ్చిన అటెండెన్స్ ఎక్కడ కూర్చోవాలి, ఎడ తినాలి, ఎడ పండుకోవాలి? ఇది సమస్య.
ఇంకా అనేక సమస్యలు ఉన్నట్టు కనపడతా ఉంది. ఈవెన్ హౌస్ కీపింగ్ స్టాఫ్కి కూడా వారానికోసారి షిఫ్ట్లు చేంజ్ చేయట్లేరని చెప్పేసి తెలుస్తోంది. మరి వారానికోసారి షిఫ్ట్ చేంజ్ చేయకపోతే హౌస్ కీపింగ్ స్టాఫ్ ఎఫెక్టివ్గా పనిచేయడం ఎట్లా సాధ్యమవుతుంది? అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని మేము పరిశీలించాల్సినవి ఉన్నాయి. హాస్పిటల్ అధికారులతో కలిస్తే అవి క్లారిఫై అవుతాయి. మొత్తం డాక్టర్ల పోస్టులన్నీ భర్తీ అయినాయా లేదా, అట్లానే న్యూరాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి స్పెషలిస్టులు ఉన్నారా లేదా, ఎంఆర్ఐ ఇక్కడ టెస్ట్ చేస్తున్నారా లేదా, అవి పనిచేస్తున్నాయా లేదా. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఇది, ఇక్కడ కనీస మాత్రమైన సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని మేము హాస్పిటల్ అధికారులతో కలుస్తాం. ఇప్పుడు వారితో కూడా మాట్లాడిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే సరిగ్గా సంవత్సరం క్రితం ఈ హాస్పిటల్ విజిట్ చేసింది మా పార్టీ. 120 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 80 మంది ఉన్నారని అప్పుడు అధికారులకు చెప్పాం, గవర్నమెంట్కు చెప్పాం. ఈ స్పెషలిస్టులు లేరని కూడా గవర్నమెంట్కు చెప్పాం. మరి ఈ సంవత్సర కాలంలో ఏ మేరకు వాటిని భర్తీ చేసిండ్రో వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికారులతో కలిసిన తర్వాత మేము అది కూడా చూస్తాం. కానీ తక్షణం ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని మాటలు చెప్పడం కాదు, పొద్దున్న లేస్తే ఈ పార్టీని ఆ పార్టీ, ఆ పార్టీని ఈ పార్టీ తిట్టుకోవడం కాదు. ఇక్కడ జనం, రోగులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండవలసినంత హైజీన్ లేదు, ఉండవలసినన్ని సౌకర్యాలు లేవు. వీటి మీద కూడా దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో బాత్రూంలు పనిచేస్తే కాదు, ఇక్కడ పేద రోగులు వచ్చినటువంటి హాస్పిటల్లో బాత్రూంలు పనిచేయాలి. ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ హైజీను మొత్తం ప్రొటెక్షన్ ఉంటే సరిపోదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ హైజీన్ ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తెస్తాం, అధికారుల దృష్టికి కూడా. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం వైద్య పరీక్షల నిమిత్తం జైలు నుంచి 7 ఖైదీలను పోలీసులు ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలోనే గతంలో బైక్ దొంగతనాల కేసులు రిమాండ్ ఖైదీగా ఉన్న సాయి కుమార్ అనే ఖైదీ పోలీసులకు కండ్లు కప్పి తప్పించుకుని పారిపోయాడు. పోలీస్ వాన్ ఎమర్జెన్సీ డోర్ నుంచి పోలీసుల కండ్లు కప్పి ఖైదీ పరారైనట్లు తెలుస్తోంది. ఖైదీ సాయి కుమార్ పలు బైక్ దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శనివారం భక్తులతో సందడి నెలకొంది. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే స్వామివారికి మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతలకు అర్చనలు నిర్వహించారు. విఠలేశ్వర స్వామివారికి మహాపూజను వైభవంగా నిర్వహించారు. కాగా పెద్దపల్లి జిల్లా మంతనిపట్నం సమీపంలో గల గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ గౌతమేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నది తీరాన గల శ్రీ ఆంజనేయ స్వామి గౌతమేశ్వరాలయంతో పాటు పట్టణంలోని ఇతర దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కుటుంబాల సుఖ సంతోషాలుగా ఉండాలని భక్తులు ప్రార్థించారు. భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రాకతో మంతని పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ మేరకు మంతని మున్సిపాలిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రామగుండం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం తెల్లవారుజామున 10వ డివిజన్ రామ్నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా 2A ఇంక్లైన్ మోరీ వద్ద కాలువ పూడిక తొలగింపు పనులతో పాటు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించే పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీధులలో రహదారి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. రామాలయం వెనుక రోడ్డు మధ్యలో మురుగునీరు నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శుభ్రం చేయించారు. మురుగునీరు ఎక్కడా నిలిచిపోకుండా సాఫీగా ప్రవహించేలా కాలువలన్నింటినీ శుభ్రం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి నగరపాలక సంస్థ చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరు బాబులు స్వాములు కావాలని పిలుపునిచ్చారు. నెలకు కేవలం 50 రూపాయలు చెల్లిస్తే ఇంటి ముందుకు వచ్చే స్వచ్ఛ ఆటోకు చెత్త ఇవ్వాలని అన్నారు. అదనపు కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ జి అరుణశ్రీ మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో అంటువ్యాధుల వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిశుభ్రంగా ఉండాలన్నారు. జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని డివిజన్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్వహిస్తామని కార్యక్రమాలు అన్నారు. మేయర్ గారు, మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో విజిట్ చేయడం జరుగుతుంది. వార్డ్ వైజ్ విజిట్లో భాగంగా ఈరోజు 10th డివిజన్కి వచ్చాము.
ఇక్కడ కూడా కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైన్ రిలేటెడ్ ఎండమ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా టేకప్ చేసాం. మా టీం అంతా ఉన్నారు, మిషనరీ మ్యాన్ పవర్ అంతా ఉన్నారు. సో ఇక్కడ ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఫర్దర్ కూడా మేము అన్ని డివిజన్స్ ఇదే విధంగా విజిట్ చేసి ఈ సీజనల్ డిసీజెస్ రాకుండా కూడా ఉండడానికి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ కూడా మా పేరు ఏదైనా బాగా ఉంచుకోవాలి, వాళ్ళ ఇల్లు అవుట్ సైడ్ కూడా ఇన్సైడ్ కూడా బాగా ఉంచుకోవాలని. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు 10th డివిజన్ కార్పొరేటర్ సోదరుడు గట్టయ్య గారి దగ్గర స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి రోగాలు రాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డివిజన్లు మొత్తం తిరిగి అక్కడున్న సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని ఏదైతే మైనర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ మేజర్గా ఉన్న సమస్యలన్నిటి మీద కూడా స్పెషల్గా దానికి టెండర్స్ కాల్ఫర్ చేసేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఈ 10వ డివిజన్కు సంబంధించి ఎవరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ విపరీతమైన పిచ్చి మొక్కలు మొలిసి అలాగే ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉండి ఎక్కడి అక్కడ వాటర్ అన్నీ స్నాగ్నేట్ అయిపోయి ఇళ్లకు రిటర్న్ వస్తూ ఉన్నాయి వాటర్. ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారు మేము ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, డ్రైనేజీ మొత్తం కూడా జామ్ అయిపోయి. అంటే ఇప్పటి వరకు అధికారులు కూడా ఎవరు పట్టించుకోక ప్రజాప్రతినిధులు వారికి తెలియపరచక ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఉన్నాం. మెషినరీ మ్యాన్ పవర్ మొత్తం కూడా ఇదే డివిజన్లో పెట్టేసి ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేయించి ఆ చెట్లన్నీ కూడా పిచ్చి మొక్కలు కూడా తీపిచ్చేసి అక్కడ ఏదైతే పెద్ద నాలా ఉండి దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి కూలిపోయి సెంటర్లో ఒక 3 తువ్వల కాడ చౌరస్తాలో కూడా అక్కడ మొత్తం యూజీడీకి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూలిపోయి స్టాగ్నేట్ అయిపోయి ఉన్నది. అదంతా కూడా ఇప్పుడు స్పెషల్గా శానిటరీ వర్కర్స్ ఎవరైతే వాళ్ళు వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మొత్తం తీపించేసి క్లీన్ చేయించడం జరిగింది. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన చేసి 2 రోజులలో దాన్ని పూర్తిగా కొత్తగా కట్టమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి డివిజన్లో. ఆ సమస్యలు అన్నిటిని కూడా త్వరితగతిన ఎస్టిమేషన్స్ వేపించి అవన్నీ కూడా పూర్తి చేస్తాం. తప్పకుండా డివిజన్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలను కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవైపు మేము రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఇక్కడున్న గార్బేజీ లేకపోతే డెబ్రీస్ ఇదంతా తీసేసుకుంటా పోతా ఉంటే తెల్లారి మళ్ళీ ఇక్కడున్న మహిళా సోదరిమణులు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే రోజు ఇల్లు వాకిలు ఉడ్చుకున్న తర్వాత అదే డెబ్రీస్ గార్బేజ్ తీసుకొచ్చి మళ్ళీ డ్రైన్లలో వేయడం వల్ల మళ్ళీ పూడుకోపోతూ ఉన్నది. అట్లా కాకుండా దయచేసి అందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. రోజు మున్సిపల్కు సంబంధించిన ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ వస్తుంది, దానికి ఇవ్వండి. లేదు అంటే ఆగస్టు 1 తర్వాత ఖచ్చితంగా ఫైన్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి ఇంటికి నెలకు ఒక 50 రూపాయలు ఇస్తే మున్సిపల్ వాళ్ళు తీసుకుపోతారు. కానీ ఒక్కరోజు మేము ఫైన్ గిట్ట రాస్తే మినిమం 500 రూపాయలు తక్కువ కాకుండా ఫైన్ రాయాలని ఒక రూల్ ఉన్నది. 500 అంటే సంవత్సరం మొత్తం కూడా మీరు ట్రాలీకి ఇస్తే 500 రూపాయలు అవుతాయి. కానీ ఒక్కసారి ఫైన్ రాస్తే 500 కట్టవలసి ఉంటుంది, మళ్ళీ నెలకు 50 రూపాయలు కూడా కట్టి మళ్ళీ ఇబ్బందులు పడవలసి ఉంటుంది. దయచేసి మన వాడను మన ఊరును మనం శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేద్దాం. గౌరవ ఎమ్మెల్యే గారు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వారు పనిచేస్తూ ఉంటే కనీసం వారికి బాసటగా నిలవలసిన సింగరేణిలో ఏఐటీయూసీది కొత్త చరిత్ర కాదని, రక్త చరిత్రని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, రంగు శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి RG1 ఏరియాలోని GDK1CHPలో శనివారం జరిగిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో HMS యూనియన్ ఏఐటీయూసీపై మరియు నాయకులపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం కార్మిక వ్యతిరేక చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో ఏఐటీయూసీ యూనియన్ కార్మిక హక్కుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం గత 80 ఏండ్లకు పైగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సంఘ విద్రోహుల చేతిలో నాయకులు బలిదానమయ్యారని, తమ రక్తాన్ని దారపోసి తమ జీవితాలను త్యాగం చేసి
కార్మికులని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ కార్మికులను తప్పుదో పట్టిస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే కార్మికులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఏఐటీయూసీ ఎప్పుడూ కార్మికుల హక్కుల కోసం, సంస్థ అభివృద్ధి కోసం పోరాడుతుందని, వ్యక్తులను టార్గెట్ చేసే దుష్ప్రచారాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడగా నాయకులు సంఖ్య అశోక్, బోగా సతీష్ బాబు, గండి ప్రసాద్, పెర్క మహేందర్, మానాల శ్రీనివాస్, కారంపూడి వెంకన్న ఉన్నారు. దుష్ప్రచారం చేసే సంస్కృతి సిఎస్పి 1లో లేకుండే ఇప్పుడు ఒక కొత్త ఆనవాయితీ మొదలైంది. రాజకీయాలు, యూనియన్లు ఏమైనా కానీ బ్యాడ్ ప్రాపగండా చేసేటటువంటి బ్యాడ్ నేచర్ అనేది ఏ యూనియన్ కార్యకర్తకున్నా, ఏ యూనియన్ నాయకునికున్నా అది ఖండించవలసినటువంటి విషయం, తీవ్రమైనటువంటి విషయం. ఇప్పుడు వ్యక్తిగతంగా జరిగిన విషయాలని మన వాళ్ళు చెప్పారు. స్థానికంగా డిపార్ట్మెంట్ లెవెల్లో మాట్లాడి పరిష్కరించుకుంటే సరిపోయేది. దీన్ని ఆసరాగా చేసుకొని ఏఐటీసీని ఏ రకంగా దెబ్బగొట్టాలని వాళ్ళకి అర్థం కాక ఆఖరుకు మంత్రాలు, తంత్రాలు అనే ఒక మంత్రాన్ని ప్రయోగించారు. సీతారామయ్య గారి బొమ్మ వేశారు. మాయల ఫకీర్ బొమ్మ కూడా పైన ఉన్నది. అంటే పాతాల భైరవి నాటికి, మాయా బజార్ నాటికి తీసుకుపోతారు మీరు జనాన్ని. అంటే దేశం ముందుకు పోతుందా, వెనుకకు పోతుందా? కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు వ్యాప్తి చేయటం ఒకటి, ఇది చాలా సీరియస్ విషయం. స్థానికంగా హెచ్ఎంఎస్ నాయకులు ఎవరున్నా, దుర్గం సీన్ కానీ, వర్గం సీన్ కానీ, ఎవరైనా కానీ ఆ పోస్టర్ పెట్టడానికి కారణమైనటువంటి హెచ్ఎంఎస్ నాయకులు కూడా క్షమాపణ చెప్పవలసిందే. లేకపోతే దానికి సంబంధించి కూడా యూనియన్ పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు చర్యలు తీసుకోవడానికి ఏఐటీసీ వెనుకాడబోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి స్థానిక సమస్యలను పరిష్కరించుకునే కాడికి పక్కకు పోయి హెచ్ఎంఎస్ పేరు మీద అసలు ఇక్కడ జరిగిన విషయానికి, ఆ పోస్టర్కి, సీతారామయ్య గారికి, హెచ్ఎంఎస్కి ఈ సంబంధాలు ఏంది? ఏఐటీసీకి సంబంధం ఏంది? సీతారామయ్య గారు వచ్చి ఇక్కడ రాజేశ్వరరావు చెప్పిండా మంత్రం చేయమని చెప్పి, లేకపోతే ఆ కాలి మీద రాసుకోమని చెప్పి? పోనీ సీతారామయ్య గారి అంత పెద్ద నాయకుని బొమ్మ ఆయన పిట్ సెక్రటరీ స్థాయి నుంచి ఇప్పుడు అధ్యక్షుడి వరకు వచ్చాడు. రామకృష్ణాపూర్కి ఆయన ఒకసారి సర్పంచ్, వాళ్ళ భార్య సర్పంచ్. ఆ రకంగా అక్కడ కూడా రాజకీయంగా అనేక సేవలు చేసాడు. పర్మనెంట్ వేజ్బోర్డు మెంబర్గా, శాశ్వత సభ్యునిగా ఆయన ఉన్నాడు. అంటే అంత పెద్ద నాయకుడిని నీచంగా అన్ని యూనియన్లు కలిసికట్టుగా ఈ సిఎస్పిని ముందుకు నడిపిస్తూ సింగరేణిలోనే నెంబర్ 1గా నిలుస్తున్న సిఎస్పిని కొంతమంది, నిన్ననే మా సాంబశివరావు గారు నిన్న వచ్చారు, సింగరేణిలో దొంగలు పడ్డారు అన్నట్టు సింగరేణిలో సిఎస్పిలో దొంగలు పడ్డారు. ఎందుకంటే మంచి సాంప్రదాయంతో నడిచే మన సిఎస్పిని ఇప్పుడు అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. ఒక పని కట్టుకొని ఒక యూనియన్, అన్ని యూనియన్లు కలిసే ఉన్నాయి కదా సోదరులారు, చెప్పండి, అన్ని యూనియన్లు కలిసే పని చేస్తున్నాయి, ఇక్కడ కలిసే పని చేస్తున్నాయి కదా. బండి మల్లేష్ గుర్తింపు సంఘం నాయకుడిగా, ఫిట్ సెక్రటరీగా, ఆ ఎవరైతే ఆ పర్సన్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా ఉన్న రాజేశ్వరరావు ఏదో కాలు మీద రాసుకుంటే సపోర్ట్ ఏమైనా చేసిండా మల్లేష్? బండి మల్లేష్ సపోర్ట్ చేయలేదు. ఎవరు వేముల శ్రీనివాస్కే సపోర్ట్ చేసి ఆయనను అధైర్యపడకుండా ధైర్యం చెప్పి, ఎవరైనా కార్మికుడికి అన్యాయం జరిగితే ఏఐటీసీ ముందుంటుంది. కార్మికుడు మా లీడర్ అయినా ఎవరైనా అన్యాయం జరిగితే మేము సహించేది ఉండదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మీ నాయకులు ఎంత తప్పు చేసినా కానీ వచ్చి ఆట్ అని చెప్పి మాట్లాడి బెదిరించి మా నాయకుడు తప్పు చేయలేదు, ఒప్పు చేసిండనే సాంప్రదాయం మీది, మాది కాదు. అది తప్పు చేస్తే తప్పు అంటాం, ఒప్పు చేస్తే ఒప్పు అంటాం. ఎంతటి వారైనా శిక్షించడానికి ఏఐటీసీ ముందుంటుంది. కాబట్టి అనవసరమైన ఆరోపణలతో ఇవాళ సింగరేణి పేరు ప్రతిష్టలను, సిఎస్పి పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్న వ్యక్తులు ఏమంటారు కదా, సుట్టదాగతోడు పోతే పోవాకు నవిలితోడు వచ్చినట్టు ఒక సుట్టదాగతోడు ఉండే ఇక్కడ. అప్పుడు కూడా సిఎస్పి కొంచెం ఆగమాగమైంది, తర్వాత పోవాకు నవిలితోడు వచ్చిండు. ఇదేనా ఈ సిఎస్పిలో వచ్చేది? కాబట్టి మేము హెచ్ఓడిని కోరుతా ఉన్నాం, ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఎవరినైనా కానీ క్షమించకుండా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము హెచ్ఓడిని కూడా చెప్తా ఉన్నాం. యాజమాన్యం కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఎవరైనా సరే
రామగుండం ఏరియా 1 పర్సనల్ విభాగంలో పర్సనల్ మేనేజర్ గా విశిష్ట సేవలు అందించి ఈ నెల పదవి విరమణ పొందుతున్న ముప్పిడి రవీందర్ రెడ్డి శనివారం పలువురు అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జీడీకే 2 మరియు 2A గని అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కూడా శాలువతో సన్మానించి సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రరావు ముప్పిడి రవీందర్ రెడ్డి శాలువ కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ ముప్పిడి రవీందర్ రెడ్డి ఉద్యోగుల సంక్షేమం, కార్మిక యాజమాన్య సంబంధాల మెరుగుదల, సేవా నియమాల అమలు, సమస్య పరిష్కారం వంటి అంశాలలో సమర్థవంతంగా పనిచేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారన్నారు. తన సేవా కాలమంతా నిబద్ధత, క్రమశిక్షణ, పారదర్శకతతో విధులు నిర్వర్తించి సహోద్యోగుల ఆధారంగా నిలిచారని పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలతో ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తనకు అందించిన గౌరవానికి స్పందించిన ముప్పిడి రవీందర్ రెడ్డి తన సేవా కాలంలో సహకరించిన సింగరేణి యాజమాన్యానికి, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డి రమేష్ బాబు, ఎక్స్ జగిరి శివయ్య, డి గణేష్, దొంత వెంకటేశ్వర్లు, ఎండి సల్మాన్ ఖాన్, ఆర్ దామోదర్, ఇతర అధికారులు, పర్సనల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ దేవాచారి, అన్వేష్, క్లరికల్ సిబ్బంది, సహ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదివరాహ స్వామి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ముడుపులు, కానుకలు చెల్లించారు. అనంతరం పలువురు భక్తులు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డిలు ఏర్పాట్లు చేశారు. वराहरूपं देववरीष्टं वरस्मितवदनं वज्रदन्तधर रक्षाकवचम् शिवसम्भूत भुवि संजात नम्बिदवगिम्बु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ ಮನಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణరావు. దేశంలో దొంగలు పడ్డట్లు సింగరేణిలో పడ్డారు. పునంనేని సాంబశివరావు. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ హైదరాబాద్ లో ఉంటే ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఎస్ వీరయ్య, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ ఫరార్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భద్రతా లోపం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.